హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో మేము మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాము. అక్కడ మా చెల్లెళ్ళ వాళ్ళ ఇంట్లో అండి. ఇది ఈ డైనింగ్ టేబుల్ మీద పెట్టి నిమ్మకాయలు తీస్తున్నాను కదా. ఈ నిమ్మకాయలు మా మామయ్య తెచ్చాడు. అయితే అక్కడ కొంచెం సముద్రం వైపు చేస్తాడు ఆయన డ్యూటీ. అక్కడ ఎవరినో అడిగి తీసుకొచ్చేసాడండి. అయితే బాగానే రేటు ఉన్నాయంట నిమ్మకాయలు. పచ్చడి పెట్టుకోవడానికి పెట్టమని తీసుకొచ్చాడు. నేనైతే అన్నీ తీసి ప్లేట్లో పెడుతున్నాను. చాలా బాగున్నాయండి, చాలా గ్రీనీగా ఉన్నాయి. ఫ్రెష్ కదండి, చెట్టు నుంచి కోసిచ్చారంట. తీసుకొచ్చాడు. బాగుండే. ఎంత అయిందో నేను అడగలేదు పూర్తిగా డబ్బులు అయితే. ఇవి కూడా నిమ్మకాయలేనండి, దూది నిమ్మకాయలు అంటారు. ఇవి పులిహార చేసుకుంటే బాగుంటాయి. చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుందండి పులిహార చేస్తేను. నిమ్మకాయ ఒక్కొక్కటి కేజీ బియ్యం అన్నం పట్టద్ది. రసం అనేది చాలా ఉంటుంది వాటిల్లో. ఇంక ఈ నిమ్మకాయలు అయితే మామూలు నిమ్మకాయలే, మనందరికీ తెలిసినయే. చూడండి ఎట్లా ఉన్నాయో. అసలు అప్పటికప్పుడు చెట్టుని దింపినాయి కదండి, చాలా బాగున్నాయి. తర్వాత ఈ నిమ్మకాయలు పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకా మేము ఈరోజు అన్నము కూరలు చేసుకుంటున్నాము. మునక్కాయ కూర చేస్తున్నాను. ఇక్కడ ఆ బియ్యం గడి పెట్టేసేసాను. ఈ మునక్కాయ కూర అయితే తీయంగా చేస్తున్నానండి. మా ఊరు సైడు తీయంగా అంటారు. తీయంగా కూర అంటే మునక్కాయ, టమాటా, ఉల్లిపాయలు కట్ చేసి బాగా ఫ్రై చేసేసుకుని ఉప్పు, కారం, పసుపు వేసి కొంచెం ధనియాలు పొడిగా ఫ్రై చేసి నూనెలో కాకుండా దాంట్లో కొంచెం అల్లము, ఎల్లిపాయ వేసి దంచి వేసేసుకుంటాం. అదే తీగూర అంటాము. అయితే మా చెల్లెళ్ళ ఇల్లు ఎప్పుడు చూపించాను కదండి, అంతగా చూపించలేదు. ఇదిగో చిన్న స్టాండ్ లాంటిది ఇక్కడ పెట్టుకుంది. అన్ని కబోర్డులు అండి లోపల ఉంటాయి. అదొక్కటి అక్కడ పెట్టుకుంది, ఉప్పు, కారం, పసుపు అనేది. ఇక్కడైతే నేను ఒక స్టిక్కర్ చూపిస్తున్నాను కదా. ఇలాంటి ఇళ్ళల్లో మేకులు కొట్టే కన్నా ఇలాంటివి తెచ్చుకొని పెట్టుకుంటే బాగుంటుందని చూపిస్తున్నాను. ఇంకా కర్టన్స్ కూడా చూపించాలనుకున్నాను, ఎందుకంటే మ్యాచింగ్ కర్టన్ వేసుకున్నారండి. డబుల్ బెడ్రూమ్ ఇది. ఈ డబుల్ బెడ్రూము, ఒక బెడ్రూమ్కి అయితే ఈ కర్టన్స్ కొంచెం ఇట్లా ఆపోజిట్ కలర్లో తెచ్చుకుంటే చాలా బాగుంటాయని చూపిస్తున్నాను. ఇదైతే ఇక నా ఒక పెద్ద బెడ్రూమ్ అండి. పెద్ద బెడ్రూమ్లో చాలా పెద్ద బెడ్ ఉంటుంది. ఇది స్టోరేజ్ మంచం, చాలా పెద్దగా ఉంటుంది. 30,000 ఎంత అయిందంట, 30,000కి పైగా చిల్లర అయిందని చెప్పారు. చాలా బాగుంటుంది. అయితే మా ఊరు సైడ్ ఎక్కువ చెమట వస్తుందండి. సముద్రం దగ్గరే ఉంటుంది కాబట్టి బాగా వేడి ఉంటుంది. ఎంత కొత్త ఇల్లు అయినా కూడా వేడి అనిపిస్తుంది మాకు. ఇక్కడ ఈ మంచాన్ని చూపిస్తున్నాను కదా, ఈ మంచం అంతా స్టోరేజ్ అండి. చూడండి, ఇంకా ఏం స్టోర్ చేసుకోలేదు. వీళ్ళకి ఇంట్లో అన్ని గిళ్ళ కబోర్డులు పెట్టుకున్నారు కాబట్టి ఇటుతో అంత అవసరం లేదు. కాకపోతే ఇలాంటి రెంట్ ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు, చిన్న ఇల్లు ఉన్నవాళ్ళు తెచ్చుకుంటే మంచిది. స్టోరేజ్ మంచాలు అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. బట్టలు కానీ, గిన్నెలు కానీ ఏమైనా చేసుకోవచ్చు. చాలా బాగుందండి మంచం అయితే. నేను వంట చేస్తానే చూపిస్తున్నాను ఇవన్నీ. వంట ఆల్రెడీ ఉడుకుతుంది పొయ్యి మీద, అందుకని చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మంచం అయితే మాకు అందరికి కూడా బాగా నచ్చింది. మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి. మీకు చూడండి, డిజైన్ కూడా, కవర్ కూడా తీయలేదండి, కొత్త మంచమే. ఇల్లు కూడా సంవత్సరం వెళ్ళిపోయింది అంతే. మధ్యలో తెచ్చారు మంచం, అందుకే చూపిస్తున్నాను. ఇంకా మనకి ఏదన్నా కొత్తగా ఒక ఇంట్లో వస్తువు ఉంటే ఎవరికైనా చూపించాలని ఉంటుంది కదా, అలా చూపిస్తున్నాను. అక్కడైతే అక్కడ కటన్ చూపిస్తున్నాను చూడండి. అది కూడా ఒక ఇండోర్ అండి. కటన్స్ ఇలా మ్యాచింగ్ వేసుకుంటే రూమ్ చాలా అందంగా అనిపిస్తుందని చూపిస్తున్నాను. బాగా తెచ్చుకున్న వాళ్ళకైతే, తెలుసుకున్న వాళ్ళకైతే ఏం కాదు, కానీ తెలియని వాళ్ళకి ఇలాంటి అవసరం ఉంటుందని చూపిస్తున్నాను. ఎవరికైనా అవసరం అయితే ఉపయోగించుకోవచ్చు. ఇది దేవుడి గదండి. దేవుడి గదికైతే వేరే కలర్ తెచ్చారు. సేమ్ డిజైనే కానీ కలర్ వేరు తెచ్చుకున్నారు. మెరూన్ కలర్ తెచ్చారు. ఇంకా మెయిన్ డోర్కి కూడా మెరూన్ కలరే. చూడండి, ఇది దేవుడి రూము. ఇలా అటుపక్క ఇటుపక్క వినాయకుడు వచ్చిందండి. ఇంకా మామూలుగా బయట గుమ్మానికి కూడా ఇదిగండి, ఇక్కడ బయట గుమ్మం దగ్గర ఉన్న కిటికీకి కూడా మెరూన్ కలరే కర్టన్సే తెచ్చారు. ఈ మూడు అయితే ఒక కలర్ అండి, ఒక డిజైను. ఇక్కడైతే మామూలుగా ఈ హాల్ ఇండోర్కి, మళ్ళీ ఎదురుగా ఉన్న బెడ్రూమ్కి, ఆ బెడ్రూమ్లో ఇంకో బెడ్రూమ్లో ఉన్న ఇండోర్కి కూడా సేమ్ కర్టన్సేనండి. అదే మీకు చూపిస్తున్నాను. కర్టన్స్ బాగా తెచ్చారు మా చెల్లెళ్ళు. ఆపోజిట్గా ఉండయి, గోడల కలర్ కన్నా ఆపోజిట్గా ఉంటే అందంగా అనిపిస్తుంది ఇల్లు.
ఇల్లు ఇదిగోండి చూడండి, ఇది ఇంకో బెడ్రూము. తర్వాత ఇంట్లో కూడా అదిగో ఇంకొక ఇండోకి కూడా అలాగే తెచ్చారండి. 2 బెడ్రూమ్లకు ఒకలా, దేవుడి రూమ్కి మెయిన్ గుమ్మానికి ఒకలా తెచ్చారు. ఇంక ఇక్కడ ఈ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి రాగానే ఇక్కడ దివాన్ కాట్ ఉంది చూడండి. ఈ దివాన్ కట్ ఉంది. ఇదిగో దివాన్ కట్ అయితే చాలా బాగుందండి. ఇది చాలా డిజైన్తో వచ్చింది. దివాన్ కట్లు అంటే ఇంతకుముందు బోసుగా మంచాల్లాగా ఉండేవి, అలా కాకుండా ఇలా అందంగా చూసి తెచ్చుకుంటే పడుకోవడానికి బాగుంటుంది, కూర్చోడానికి కూడా బాగుంటుంది. అందుకని ఇది చూసి తెచ్చామండి మేము. ఇంట్లో ఏ మంచం వేస్తే అందంగా ఉంటుందో దాన్ని బట్టి మేము చూసుకొని తెచ్చాము. అప్పుడు తెచ్చే రోజు చాలా బాగుందండి. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఆ రోజు షాప్లో కూడా ఇది చాలా అందంగా అనిపిస్తున్నది ఇలా వేసుంటే. మేము ఇదే కావాలని తెచ్చామండి. బాగుందో లేదో కామెంట్ చేయండి మీరు. కొత్త ఇంటికి కొన్ని కొత్త వస్తువులు ఇలా తెచ్చుకొని పెట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది కదండి ఇల్లు. మామూలుగా అయితే పాత వస్తువులు అయితే అంత అందంగా అనిపించేదేమో, కొత్త వస్తువులు కాబట్టి అందంగా అనిపిస్తుంది. ఇంకైతే మేము ఇది ప్రత్యేకంగా చూపించడానికి ఇదేనండి కారణం. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.